Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit on Wheels. ఇవాళ పోర్ట్ మెక్వైర్లో ఉన్నాను. సో సైక్లింగ్ చేయడమే కాకుండా కొత్త ప్లేసెస్ని కూడా చూపెట్టాలనేది అనుకున్నా. సో ఇక్కడ దాకా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఈ ప్లేసెస్ని అయితే చూపెడదాం అనుకుంటున్నాము. అండ్ మనతోటి మనలో ఉన్నారు. అండ్ నేను నైట్ పర్చేజ్ చేసినా కదా. హై సో వాళ్ళిద్దరు ఉన్నారు. అండ్ ముగ్గురం కలిసేసి అంటే లైక్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ప్లేసెస్కి ఇట్లా ఏం తెలియదు కదా. సో వీళ్ళు మనకి కొంచెం లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుస్తుంది. అండ్ మన వాళ్ళతో తిరుగుతున్నప్పుడు మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో లైఫ్ ట్రావెలింగ్ అంటే అదే కదా, మీటింగ్ న్యూ పీపుల్ అని. సో అదే. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ పోర్ట్ మెక్వైర్ లైట్ హౌస్. వెహికల్స్ అయితే అలో లేవు, బట్ నడుచుకుంటూ పోవచ్చు అని అన్నారు. సో కాబట్టి మేము నడుచుకుంటూ వస్తున్నాము. అండ్ లైట్ హౌస్ ఎట్లుంటుంది ఏంటి అనేది నైట్ టైంలో మొత్తం బాగుంటుంది. అండ్ ఈ లైట్ హౌస్ అంటే మీకు తెలుసు కదా, బోట్లని నావిగేట్ చేయడానికి ఏమైనా తప్పిపోతాయి కానీ అదంతా కూడా వాళ్ళు ఈ లైట్ చూసుకొని ఈ లైట్ని చూసుకుంటూ వాళ్ళు ఫాలో అవ్వకుండా రావచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది ప్రతి పోర్ట్ దగ్గర. అండ్ ప్రతి లైక్ ఎక్కడైతే సముద్రం ఉంటుందో మన వైజాగ్ సిటీలో ఎట్లనైతే లైట్ ఉంటుందో అట్లనే అండ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. హాయ్. సో ఇక్కడే ఉంది కానీ బాగా గాలి ఉంది. మనము వీడియో తీయవచ్చో లేదో తెలియదు, అంటే లైక్ డ్రోన్ ఎగిరేయచ్చో లేదో తెలియదు, అలా ఉందో లేదో తెలియదు. మ్యాక్సిమం చాలా వరకు సెక్యూరిటీ రీజన్స్ రీత్యా డ్రోన్ అయితే ఎగిరేయనియరు. చలో పోదాం పదండి. అండి కాల్ చూడండి, మజ్డా 3. ఫస్ట్ టైం నేను ఎక్కడం ఇలాంటిది. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో మనం బ్రేక్ వాల్ అనే లైక్ ఈ పోర్ట్ మెక్వైర్లో బ్రేక్ వాల్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఒకటి ఉంది, ఏంటంటే గ్రాఫిటీ. మీకు తెలుసు కదా, సిడ్నీ మూవీలో గ్రాఫిటీ ఉంటుంది, ఆరెంజ్ మూవీలో. ఇట్లా ప్రతి ఒక్క వాల్ పైన అంటే ప్రతి ఒక్క బండ పైన వాళ్ళు మెమోరీస్ లాగా ఇస్తారంట. టెప్పి రిప్ చూడండి, చనిపోయిందని చెప్పేసి రాసిరు. ఇక్కడ లవింగ్ మెమొరీ ఆఫ్ ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా రాసిరు అన్నమాట. ఇవి వస్తాయి. అండ్ ఇట్లా ఒక్కొక్క వాల్ పైన ఒక్కొక్కటి అయితే పెట్టిరు. ఇట్లా ఇగో ఇక్కడ పెట్, ఎలి, ఫ్రేస్, బ్రోంటీ ఈ పేర్లే ఉన్నాయి. మోల్డీ అట, ఇంకొక చనిపోయిందని మోల్డీ అని పెట్టిరు. అయ్యో ఇది చనిపోయిందని, అన్ని చనిపోయినాయి పెట్టిరు ఇక్కడ. ఎవరెవరైతే చనిపోతారో అండ్ వాళ్ళ జ్ఞాపకార్థం ఈ విధంగా మొత్తం ఈ వాల్స్ మొత్తము అంటే లైక్ ఈ రాళ్ళు మొత్తం ఇట్లనే పెట్టిరు అన్నట్టు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాములు ఉంటాయి, జాగ్రత్త అని బోర్డు కూడా ఉంది. ఇక్కడ చూడండి, జార్జ్ బోయిస్. సో ఇట్లా గ్రాఫిటీ అయితే చేసిపోయారు అన్నట్టు. ఇక విని మనము ఎట్లనైతే లవర్స్ రామ్ విత్ సీత, రామ్ లవ్ సీత అని చెప్పేసి ఏ విధంగా మనం అయితే ఇట్లా రాసుకుంటామో అట్లనే వీళ్ళు కూడా మొత్తం గోడల పైన రాసుకున్నారు అన్నట్టు. అంటే గోడల మీన్స్ ఈ బండల పైన రాసుకున్నారు. చూడండి, మిస్ యూ టీఎస్ టీఎంజే టీనా బొబ్బలే రాసినవి. 1951 ద లార్డ్ బ్లెస్ యూ కీప్ యూ నాని. ఓకే, వాళ్ళ నానమ్మ చనిపోయిందనో ఏమో రాసుకున్నారు. ఇక చూడండి, ఇక్కడ ఇలా చేతులు పెట్టిరు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ గ్రాఫిటీ అయితే ఇక్కడ ఉన్నది. చూసుకోవచ్చు. యునైటెడ్ వి స్టాండ్, ఆల్ ఆఫ్ అస్ కైండ్లీ, జీన్ బేక్ గ్యాప్. ఇక్కడైతే మనలు మీరైతే ఏం రాస్తారో పెట్టండి ఇక్కడ ఇలాంటి బండల మీద మీ పేర్లు. సో దట్ చూద్దాం. అండ్ ఈ విధంగా ప్రతి బండ మీద ఇట్లనైతే వీళ్ళ పేర్లతోటి చెక్కిరు అన్నట్టు. మనం కొరియాలో కూడా ఇది చూసినాం, గుర్తుందా మీకు? అలాంటిదే ఇది. కొరియాలో అంటే జస్ట్ అవర్ దగ్గర అట్లా రాసినాము. ప్రతి ఒక్కరు కుక్కలకి ఆ విధంగా కుక్కలని వీటిని ఎక్కువ డాగ్స్కి సంబంధించిన వాటిని అయితే పెట్టిరు. వీళ్ళు చూడండి, భలే పీస్ ఇన్ అవర్ టైం అంట. చాలా బాగుంది. ఇట్లా ప్రతి బండ మీద అయితే వీళ్ళు ఇట్లా రాసుకున్నారు అన్నట్టు. బాగుంది. మొత్తం ఇక ఇదంతా అదే, మొత్తం బండల మీద మొత్తం అదే రాత రాసిరు. ఇది మనం లీజ్ తీసుకోవాలి. ఇది లీజ్ తీసుకో, మనం ఇష్టపడి రాసుకోరాదా పోయి? అంటే ఇప్పుడు ఎట్లా ఇది? ఇప్పుడు ఇది ఈ రాక్ మనం లీజ్ తీసుకొని మనం అంతా గ్రాఫిటీ చేసుకోవాలి. ఎన్ని రోజులు లీజ్కి ఇస్తారు? లీజ్ తీసుకోవాలి. ఓరే దేవుడు, ఇది డైరెక్ట్ ఏదడితే రాసుకోరాదు, దొరికిన కాడ రాసుకోవాలి. ఓరే నేను ఏదో రాద్దాం అనుకున్నా. సముద్రం చాలా కల్లోలంగా ఉంది అసలు. ఇక్కడ ఇలా స్విమ్ చేయనియరు కదా, అలా స్విమ్ చేయనియరు కదా ఇలా.
చాలా దారుణంగా ఉంటాయి కదా waves. స్టార్టింగ్కి వెళ్ళి అక్కడ స్టార్టింగ్ ఉంటాయి కదా పోల్స్ ఇదంతా జెట్స్ కి బోట్ లైసెన్స్ కూడా మీరు ఇక్కడ రావచ్చు. ఓకే నైస్. సూపర్. చాలా క్రేజీ అవుతారా కదా. అరే పొట్టోడా ఓరిని అమ్మ. అమ్మ క్రేజీ అసలు. అమ్మ చిన్నప్పటి నుండి ఇలా నేర్పిస్తారు వీళ్ళకి ఆడుకోవడానికి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి. సో కాబట్టి వీళ్ళు ఇలాంటి స్టంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ చూడండి చిన్న పిల్లగాడు, మన పిల్లలు వచ్చి మన వాళ్ళు కూడా ఇలా ఇక్కడ ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. చాలా గ్రేట్. ఇంకో చిన్న ఒకరు ఈ పార్కులలో వీళ్ళ కోసం ఇది కొంచెం కట్టి, సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి అక్కడ ఆ పిల్లగాడు ఎంత బాగా చేస్తాడు. ఇక్కడ ఇంకొకడు ఇక చూడండి హెల్మెట్ పెట్టుకొని వచ్చేసిండు సైకిల్ మీద. అగో చిన్న పాప. ఇగో అన్నిట్ల మీద మంచిగా గ్రాఫిటీ. అగో ఆ గుండంకుల్ మళ్ళీ మనోడు మొదలు పెట్టిండు. అయ్యో షార్ట్ మ్యామ్. సో ఫైనలీ డే అయితే స్టార్ట్ అయిపోతుంది రైడ్. అండ్ మళ్ళీ బ్యాక్ టు రైడ్ అన్నట్టు, బ్యాక్ టు రోడ్స్ అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడైతే 19 degrees to 20 degrees మాత్రమే టెంపరేచర్ ఉంది. వర్షం పడే అవకాశాలు అయితే చాలా, అంటే టెంపరేచర్ తక్కువ ఉంది కానీ వర్షం పడడం అయితే లేదు. బట్ ఇప్పుడు మొత్తం సముద్రం ఒడ్డున చదువుతున్నాము. గాలి మరి మనల్ని ఏం చేస్తుందో తెలియదు. అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి అండ్ వెళ్తా అందరినీ కలవడము, మాట్లాడడము ఇదే లైఫ్లో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ రాజ్ బ్రో. అండ్ ఇక్కడ మంచిగా చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సుహాస్. థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదా ఫెర్రీలో వెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడికి ఫెర్రీలు అయితే వస్తాయి. ఆ ఫెర్రీ వస్తుంది మీరు. ఆ ఫెర్రీస్ అయితే అక్కడ నుండి ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫెర్రీలో సైకిల్ నటేసుకొని అటుకలు అటు వెళ్ళాలి. అయితే నేను ఈ కాఫీ షాప్ ఓనర్ ఉంటాడు కదా, అతన్ని అడిగితే ఇట్లా ఈ రోడ్డు ఉన్నది పోవచ్చు అటుకెళ్ళంటే అది మొత్తం బురద మొత్తం ఇసుక రోడ్డు, నీ సైకిల్ వెళ్ళలేదు, అనవసరంగా అటు వెళ్ళి నువ్వు ఇరుక్కోకు, ఇంకా వేరే రోడ్డు ఉన్నది ఆ రోడ్లో వెళ్ళు అని అన్నాడు. నేను అటు మాత్రమే పోతా అని చెప్పలేదు. అటుకెళ్ళి ఇంకా అటు ఒక రోడ్డు ఉన్నది, అది కొంచెం అడ్వెంచరస్ ఉంటే తీసుకుందామని అనుకున్నా. బట్ నువ్వు అందులో సైకిల్ కాదు కదా, అసలు ముందుకు కూడా వెళ్ళలేవు, అటు వెళ్ళకు మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్నాడు. ఇప్పటిదాకా నేను 5 kilometers ఏమో లోపలికి వస్తున్నా, మళ్ళీ 5 kilometers లోపలికి వచ్చిందంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి.
పెద్ద బిస్కెట్, గాలి బాగా వస్తుంది అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్. వెనక్కి వెళ్తా. సో గైస్, చిన్న డ్రిజ్లింగ్ అయితే పడుతుంది, మీరు చూసుకోవచ్చు. అంత చీకటిగా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాము. హ్యాస్టింగ్స్ రివర్ డెన్నిస్ బ్రిడ్జ్ అంట, భలే ఉంది పేరు. నాకైతే అసలు ప్లేస్ లేదు బ్రిడ్జ్ పైన. అండ్ యూనో నా దగ్గర ఎక్స్ట్రా ట్యూబ్స్ కూడా లేవు. సో ఈ పంచర్ అయిందా, ఇంకా నేను ఎక్కడైనా సిటీకి వెళ్ళి ఆ ట్యూబ్స్ అయినా తెచ్చుకోవాలి. సైకిల్ నేను కార్లో వెళ్ళడం పడేసుకొని పోవాలి. ఈ రెండిట్లలో ఏది అయినా కూడా చాలా ప్రాబ్లమే. ఎందుకంటే మన కోసం ఇక్కడ కార్లు మాట్లాడుకొని లేదా యాక్చువల్గా దెర్ ఇస్ ఎ బ్రిడ్జ్ అంటే సైకిల్ పోవడానికి. నేను అది చూడలేదు, అనుకోకుండా ఇట్లా వచ్చాను. స్టిల్ ఓకే. ఇది నా మిస్టేక్. అటుంది మరి, అటు పోవచ్చో లేదో లేదు. ఇక్కడైతే రోడ్ తీసుకోండి అటు అని చెప్పేసి నేను ఎక్కడ చూడలేదు. ఇగో బాగుంది. ఈ రివర్ చాలా సముద్రం అలలు మాత్రం దారుణంగా ఉన్నాయి. సార్ రివర్ అలలు ఏంటో అనుకోకండి, రివర్కి కూడా అలలు ఉంటాయి. నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే నేను ఈ రోడ్ పైన తోలొద్దు, స్టిల్ తోలుతున్నా. నా మిస్టేక్ ఇది. ఓహో, ఇంకా కొంచెం. యా లేదు, ఇట్లనే పోవాలి నేను, అట్లా పోవద్దు, అటు రోడ్డు లేదు. సో ఇదే కరెక్ట్ వే. ఇక ఇక్కడ కనబడుతుంది ఈ సైకిల్ వేనే, కానీ సైకిల్ వే ఇక్కడ లేదు చూడండి. ఇంకా 87 కిలోమీటర్స్ పోవాలి మనము. కొంచెం టెన్షన్ అయింది. ఈ రోడ్స్ చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో, ఒక్కరు లేరు. మళ్ళీ ఈ స్పీడ్ కూడా 100 జోన్ ఉన్నట్టు. ఈ ఫారెస్ట్, ఈ కోలాలు చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఆస్ట్రేలియాలో ఒక్కదానిలోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనం రోడ్ పైకి అయితే వచ్చేసాము. తొక్కుకుంటూ కొంచెం ఫారెస్ట్ ఒక 100 స్పీడ్లో చాలా వెహికల్స్ అయితే పోతూ ఉంటాయి. బట్ మనము ఎంత దూరంగా రోడ్డుకి ఉంటే అంత మంచిది అన్నట్టు. చూడండి 100 బోర్డు. అండ్ ఇప్పుడు మనం పోర్ట్ మెక్వైర్ నుండి కాప్స్ హార్బర్ అనేది ఇక్కడ ఒక హార్బర్ అన్నట్టు. తర్వాత బైరన్ బే అనేది వస్తుంది. సో ఈ బైరన్ బే వచ్చేసి మంచి సన్సెట్కి చాలా బాగుంటుంది అన్నారు, మనం చూడవచ్చు అక్కడ. ఇంకా చెట్టు చూడండి, తొర్రలు భలే ఉన్నారు తొర్రలు. అండ్ మీరు చూసుకుంటే ఈ పక్కన మొత్తము ప్లాస్టిక్ అవి అయితే పడేస్తారు. ఈ ట్రక్లలో, కార్లు, స్పీడ్లలో పోయేటోళ్ళు అట్లా ఇసిరేసి వెళ్ళిపోతారు. మ్యాక్సిమం రోడ్ పైన ఎప్పటికీ ఒక్కనే ఉంటా. ఏమైనా యానిమల్స్, చిన్న పాములు అవి కనబడ్డా కూడా వాటితో మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా వచ్చేసి క్వీన్స్లాండ్. ఇప్పుడు న్యూ సౌత్ వేల్స్ అని చెప్పేసి ఆ స్టేట్లో ఉన్నాము. ఇక్కడ నుండి మనం క్వీన్స్లాండ్ సైడ్ పోతున్నాము. క్వీన్స్లాండ్ అంటే ఇంకా మీకు ప్రతి నదిలో అక్కడిక్కడ ముసళ్ళు అవి ఇవి ఈజీగా కనబడుతూ ఉంటాయి. అది కొంచెం డేంజరస్ ఏరియా అనుకోవచ్చు మీరు చెప్పాలంటే. బట్ పాములు కూడా క్వీన్స్లాండ్లో చాలా ఉంటాయి. క్వీన్స్లాండ్ ఇల్లులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కింద మొత్తం ఒక బేస్మెంట్ వరకు చెక్కలతో లేపి పైన ఇల్లు కట్టుకుంటారు. పాములకి ఇట్లా డైరెక్ట్ ఇంట్లోకి రాకుండా. అండ్ ముసళ్ళు కూడా రాకుండా క్వీన్స్లాండర్స్ ఇల్లు నేను చూపెడతాను మీకు వీలైతే. అండ్ ఇక్కడ 100 స్పీడ్ పెట్టిరు, ఎవరైనా పోతే దొరుకుతారు. ఎందుకంటే ఇక
మొబైల్ స్పీడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మొత్తం డీర్స్ ఉన్నాయి. డీర్స్ తెలుసు కదా. సో ఆ డీర్స్ డెడ్ బాడీస్ కనబడ్డాయి నాకు ఒక 2. అంటే రాత్రిపూట ఎప్పుడో గుద్దుంటారు. ఇది కీకారణ్యంలా ఉంది అసలుకి. పెద్ద పెద్ద చెట్లు, అన్నీ యూకలిప్టస్ చెట్లు. యూకలిప్టస్ చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ మనకు కోలాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ. రోడ్డు మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉంది. సో ఒక దగ్గర అయితే ఆగిన అండ్ ఒక 30 కిలోమీటర్లు దొక్కిన. ఒక చిన్నగా ఆకలి అవుతుంది. నోరంతా ఎండుకోపోతుంది. కొంచెం ఎండ ఉంది. ముందర పెద్ద కొండ ఉంది. తింటే భయపడి నేను ఏదో మొబైల్ వచ్చేసాను. తిన్నా, తినేసి ఏదో మొబైల్ వచ్చాను. ఆయన అన్ని చల్లుకుండా ఇట్లకెళ్ళి వచ్చినా కానీ అట్టకెళ్ళి కూడా రాలేదు. ఇక్కడ ఎవరెవరు వచ్చారు? ఒక్కనేనా? ఎక్కడ నుండి? అది కూడా నేను ఇప్పుడే రోడ్డు ఈ రోడ్డు నాకు ఇక్కడ రోడ్లోకి వెళ్ళి వచ్చిన కొండ ఇట్లున్నాయి కదా. ఇప్పుడే ఇట్లా రోడ్ ఎక్కిన తర్వాత 30 కిలోమీటర్లు అయింది. సరే 5 నిమిషాలకి ఆరెంజ్ ఉండదు. తినేసి మెల్లగా పోదామని అనుకున్నా. కూర్చుంది చెన్నం ఇక్కడే నేను ఫస్ట్ ఇండియా ఫ్లాగ్ చూసాను. ఇండియా ఫ్లాగ్ సైకిల్ అనేసరికి చాలా కష్టంగా ఉంది ఆస్ట్రేలియా రైడింగ్. అలవాటు అయిపోయింది. అంటే కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ కొంచెం వెయిట్ చేస్తూ ఇట్లా చిల్ అవుతూ నాకు ఇట్లా ఇష్టం. రోడ్ సైడ్ కూర్చొని తిని మళ్ళీ బిజినెస్ వస్తుంది. డైరెక్ట్ అవునా? సో దారి మధ్యలో ఈ బ్రో అయితే కలిసింది, తెలుగు అతనే. అండ్ $50 నుంచి బ్రో ఖర్చులు పనికొస్తాయి. థ్యాంక్ యూ బ్రో. నైస్ టు మీట్ యూ. అండ్ వీలైతే ముందర కలుద్దాం. ఓకే, ఎంసీఏగా. ఓకే, బాయ్. ఇందులో ఏడని అందులో ఏడని సందేహమేలా. ఎందెందుకు చూసినా అందరూ మన తెలుగు వాళ్ళు అన్నట్టు ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉన్నారు. యా, బస్ గ్రేట్ మీటింగ్ విత్ యూ గాయ్స్. ఇప్పటిదాకా బ్రో కలిసాడు కదా, సడన్గా నేను అక్కడ కూర్చుంటే వెనక్కి వచ్చిండు. హాయ్ రంజిత్ బ్రో అనగానే జల్లుమనే నాకు ఈ అడవి లెవెల్ రా బాబోయ్ అని చెప్పేసి. కానీ రోడ్ పండు పోతుంటే ఇండియన్ ఫ్లాగ్ సైకిల్ చూసేసి గుర్తుపట్టి వచ్చేసిండు. కలిసినాం, కొద్దిసేపు మాట్లాడినాం. అండ్ రియల్లీ సడన్గా ఇట్లా రోడ్డు మధ్యలో ఎవరైనా కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ అక్కడ రాసి పెట్టాలని ఉన్నది, కలవాలని. ఆడ కలిసినాం. దట్స్ ఇట్. సో గాయ్స్, ఇట్లా మంచిగా రోడ్డు ఉంది కదా, గూగుల్ మ్యాప్ ఇట్లా రాదు అంటుంది, అందులో పోమంటుంది. దానికి ఈడ పని లేదా? కుంబాటైన్ నేషనల్ పార్క్ అంట, అందులో పోమంటాను.
క్రేజీ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్స్ అసలు. అటు రోడ్ అనేది మట్టి రోడ్డు ఉంది, అటు పొమ్మంటాను. మళ్ళీ అలా ఆగమవుతానని వాడు కాపాడేది సిగ్నల్ కూడా ఉంటుంది అటు సైడ్ లోపలికి పోతే. మంచి మంచి కట్టుబాట్లు అయ్యా. థ్యాంక్ యూ. మై గాడ్, ఇది చూడండి ఎంత చిన్న బ్రిడ్జ్. అండ్ ఇది బ్రిడ్జ్, ఈ పక్కన రైల్వే. ఏం సౌండ్ రాదు, టుమ్ టుమ్ ఉంటుంది. और मी दुम्पल देगा. స్టెప్స్ పెట్టారేంట్రా? ఎట్లరా దింపే సైకిల్ని? ఓ మై గుడ్నెస్. గూగుల్ మ్యాప్ నమ్ముకో, నన్ను నమ్ముకో. బ్రిడ్జి దాటిచ్చింది. ఒక 50 to 53 కిలోమీటర్స్ తొక్కిన తర్వాత ఇగో ఇదేదో ఫ్రూట్ సలాడ్ బౌలు. ఈ బౌల్ అయితే ఆర్డర్ పెట్టిన. సరే సలాడ్ ఆకలి అవుతాను. ఇది వేడి చేస్తారా? చెయ్యరు కావచ్చు. మీరు ఫుడ్ కనుక గమనిస్తే మనకు చూడండి, ఈ లెట్టీసు, చికెను, అది కూడా కోల్డ్ కూల్ చికెన్, కొన్ని కార్ను చూడండి మొత్తం. ఇలాంటి ఫుడ్ తింటా కాబట్టి ఇంత లాంగ్ టర్మ్గా కరెక్ట్గా రైడ్ చేయగలుగుతాను. హైవే వదిలేసి నన్ను ఇలాంటి రోడ్లోకి తీసుకెళ్తుంది. వెహికల్స్ కూడా అర్ధగంటకు ఒకసారి, అర్ధగంటకు ఒకసారి వస్తున్నాయి. అండ్ ఈ వైల్డ్లో రైడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బట్ వైల్డ్ ఎనిమల్స్ ఏమైనా కనబడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో దట్ వాటిని పెట్ చేయొచ్చు కదా, పెట్ చేయాలి అని చెప్పేసింది నాకు. ఏమైనా వస్తే బాగుండు. మరీ క్రూరముగాలు కాదు, బట్ కొంచెం మంచి మంచి చిన్న చిన్న జింకలు కానీ, కువాలాలు కానీ, ఇంకా ఇలాంటివి క్యాంగ్రూస్ కానీ ఇలాంటివి వస్తే చాలా హ్యాపీగా వాటిని పెట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఒక్కడనే ఎలా వెళ్తున్నానో. చాలా ప్రశాంతంగా ఉంది. టైం కూడా 5 అవుతుంది. ఇప్పటికైతే 70 కిలోమీటర్స్ తొక్కిన. ఇంకా 6-7 వరకు మనకు టైం ఉంది. ఇంకొక 30 కిలోమీటర్స్ అవుతే చూద్దాం, మంచిదే. ఇక కాకుండా మనం ఏం చేయలేమనుకోండి, అయినంత వరకు తొక్కుతా. నేను పోతున్నాను, ఊరు అవతలకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్తారు. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ అబార్జినల్స్ని చూశాను. ఈ ప్లేస్లో కెంప్సాయి అనే ప్లేస్లో అబార్జినల్స్ చాలామంది కనబడ్డారు. సో నేను ఫస్ట్ ఏమో ఇండియన్స్ ఏమో అనుకున్నా, బట్ మనలాగానే ఉన్నారు వాళ్ళు కూడా. బట్ వాళ్ళు ఇండియన్స్ కాదు, తమిళనాడు వాళ్ళేమో అనుకున్నా. అట్లా కాదు, మరి ఎవరబ్బా అనుకొని చూస్తే అబార్జినల్స్. తర్వాత అర్థమైంది. సో వాళ్ళు ఇక్కడ లోకల్ అబార్జినల్స్, ఆస్ట్రేలియన్ లోకల్ నేటివ్ పీపుల్ అన్నట్టు. కానీ వాళ్ళని ఇట్లా బ్రిటిషర్స్ ఎట్లయితే ఆక్యుపై చేసిరో అట్నే ఆక్యుపై చేసి ఈ ఆస్ట్రేలియన్ కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారని అంటారు. మనం కూడా ఎదురుపడి పోరాడకుంటే మనల్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకునే వాళ్ళు. మనం మంచిగా బ్రిటిష్ వాళ్ళని పెళ్లి చేసుకుంటోళ్ళం, మంచిగా బ్రిటిష్ మన పిల్లలు తెల్ల గుట్టేటోళ్ళు, నల్ల గుట్టేటోళ్ళు, అంత భలే ఉండేదేమో.
ఒంటరిగా పోతే ఏమేమి ఆలోచనలు వస్తారో చూడు. మై గాడ్, చలో పదండి. Getting drunk from 7 to